అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ఎలక్వెన్స్ సంబంధించినటువంటి సెట్టింగ్స్, అలాగే లాస్ట్ వీడియోలో మీ అందరికీ నేను ఎలక్వెన్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అంతవరకు చూపించాను, కానీ అక్కడ మీకు నేను వాయిస్ చేంజ్ చేసి చూపించలేదు. అక్కడ మీకు అదొక చాలామందికి అదొక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నారు, కానీ వాయిస్ వచ్చిందా రాలేదా అనే డౌట్ చాలామందిలో ఉంది కదా. ఆ డౌట్ క్లియర్ చేస్తూ ఈరోజు మనం ఎలక్వెన్స్ సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయో ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళకైతే ఓకే, బట్ ఎవరికైనా అవగాహన లేకపోతే ఇంకొకసారి సెట్టింగ్స్ని అన్నీ చూసి మళ్ళీ తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈరోజు ఈ వీడియో. అయితే అంతకంటే ముందు మీకు ఒక అప్డేట్. ఎలక్వెన్స్ ప్లే స్టోర్లో షేర్ ఆప్షన్ అనేది ఇప్పుడు మనకి కనిపిస్తోంది. అది కంప్లీట్గా పబ్లిష్ అయిపోయింది, పబ్లిక్లోకి వచ్చేసింది. సో మీరు యాప్ని ఎంటైర్ సోషల్ మీడియాలో మీరు షేర్ ఆప్షన్ తీసుకుని అన్ని యాప్స్ ఎలా షేర్ చేస్తారో అలా షేర్ చేయొచ్చు. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇప్పుడు ఎలక్వెన్స్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. Eloquence TTS. Welcome to Eloquence. ఇలా మనకి యాప్ ఓపెన్ చేయగానే వెల్కమ్ టు ఎలక్వెన్స్ ఇదంతా కామన్గా వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ Subscribed icon showing sound waves in a chat bubble. సో మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉన్నాం కాబట్టి సబ్స్క్రైబ్ ఐకాన్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ Subscription active. ఓకే, సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివ్లోనే ఉంది మనకి. Renews on the 20th of December 2025. సో 20th డిసెంబర్ వరకు మనకి 20th డిసెంబర్ రోజు రెన్యూవల్ అవుతుంది. అప్పుడు వరకు మనం ఫ్రీ ట్రయల్లోనే ఈ ఎలక్వెన్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆప్షన్ Manage subscription. ఓకే, మేనేజ్ సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ ఆప్షన్ వ్యూ ప్లాన్స్. ఇది కూడా ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఆప్షన్ Eloquence is not your default engine. To use Eloquence across all apps, please set it as the default TTS engine in the system settings. సో ఈ సెట్టింగ్ గురించి మనం మొన్న వీడియోలో పర్చేస్ చేసిన తర్వాత ఈ ఎలక్వెన్స్ వాయిస్లోకి మారడం ఎలాగో చూడలేదు కదా, ఇది ఇప్పుడు చూద్దాం. సో దీని మీద ట్యాప్ చేయాలి. ఇప్పుడు Text dash to dash speech output. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనం డిఫాల్ట్ టీటీఎస్ సెట్టింగ్స్ చేయాలి అని అంటే మనం ఎక్కడ వాయిస్ చేంజ్ చేస్తాము, టెక్స్ట్ టు స్పీచ్లో చేంజ్ చేస్తాం కదా. సో దాని మీద ట్యాప్ చేయగానే ఎలక్వెన్స్ డిఫాల్ట్ టీటీఎస్గా పెట్టుకోమనేసి ఒకటి వచ్చింది కదా ఆప్షన్. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏమొచ్చిందో చూద్దాం. Text dash to dash speech output. నెక్స్ట్ ఆప్షన్ Preferred engine, Auto TTS, 1 of 5, in list, 5 items. ఇక్కడ ప్రిఫర్డ్ ఇంజిన్ ఆటో టీటీఎస్ ఉంది. ఈ ఆటో టీటీఎస్ నుంచి మనం ఎలక్వెన్స్లోకి మారుద్దాం. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Preferred engine. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్రిఫర్డ్ ఇంజిన్ ఓపెన్ చేయగానే మనం ఏమేం టీటీఎస్ అయితే వాయిసెస్ వాడతామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అందులో మనం ఎలక్వెన్స్ కావాలి కాబట్టి ఎలక్వెన్స్ని పెట్టుకుందాం. Not selected. Eloquence TTS, 4 of 5. సో ఎలక్వెన్స్ టీటీఎస్ నాట్ సెలెక్టెడ్ అంది కదా, దీన్ని సెలెక్ట్ చేద్దాం. Attention. సో ఇక్కడ ఒక అలర్ట్ వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Cancel. This speech synthesis engine may be able to collect all the text that will be spoken, including personal data like passwords and credit card numbers. It comes from the Eloquence TTS engine. Enable the use of this speech synthesis engine. ఓకే, సో ఇందులో మనకి పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్ నెంబర్స్, ఇంకా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఎలక్వెన్స్ ఇంజిన్ ద్వారా మీకు రీడ్ చేస్తుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటారా అని అడుగుతుంది. అంటే మనం వాయిస్ ఓకే చేసే ముందు ఇదొక అలర్ట్ లాంటిది. ఇది మనకి అన్ని ఆటో టీటీఎస్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా అలాగే ఆప్షన్ వస్తుంది కదా, సేమ్ అలాంటి అలర్టే. Cancel. నెక్స్ట్ ఓకే మీద ట్యాప్ చేద్దాం. చూద్దాం వాయిస్ చేంజ్ అవుతుందో లేదో. Using Eloquence TTS, preferred engine. సో
ఎలక్వెన్స్లోకి ఇప్పుడు మన వాయిస్ అనేది ఆటో టీటీఎస్ నుంచి ఎలక్వెన్స్లోకి మారిపోయింది. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, మనం సబ్స్క్రైబ్ చేసిన ఎలక్వెన్స్, మనం సబ్స్క్రిప్షన్ తీసుకోగానే ఎలక్వెన్స్లోకి వాయిస్ మారింది అనగానే మీరు ఎలక్వెన్స్ వాయిస్ వర్క్ చేస్తుంది, మనం సబ్స్క్రైబ్ చేసాము అనుకుని డిసైడ్ అయ్యారు కదా. ఈ విధంగా మనం డిఫాల్ట్ టీటీఎస్ ఇంజిన్గా మార్చుకోవాలి ఎలక్వెన్స్ వాయిస్ని. ఇప్పుడు ఈ ఎలక్వెన్స్ వాయిస్ వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో మనం సెట్టింగ్స్ ఎలా చేయాలో చూద్దాం. Apps. Eloquence TTS. Eloquence TTS. Welcome to Eloquence. Eloquence TTS settings. ఒకటనికి కొంచెం పైన టచ్ చేశాను. సో నాకు ఎలక్వెన్స్ టీటీఎస్ సెట్టింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. Eloquence TTS settings. Voice profile. Voice. ఫస్ట్ వాయిస్ ప్రొఫైల్. Voice profile. వాయిస్ Read. ప్రొఫైల్. వాయిస్ ప్రొఫైల్లో రీడ్ అని ఉంది. ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Voice profile. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ వాయిసెస్, అంటే రీడ్ అనేది ఒక నార్మల్ స్క్రీన్ రీడర్ యూజర్కి అర్థమయ్యేలాంటి వాయిస్. Shelly. షెల్లీ అంటే ఇంకొంచెం హై పిచ్తో వస్తుంది. Bobby. బాబీ, Rocco. రాకో, Glenn. గ్లెన్, Sandy. శాండీ, ఇవన్నీ ఏంటంటే మనకి డిఫరెంట్ వాయిసెస్ అన్నమాట. అంటే దాని క్వాలిటీ పర్సెప్షన్లో చేంజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ Grandma. గ్రాండ్మా ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నాను ఒకసారి. Eloquence TTS settings. Showing items 1 to 9 of 32. ఈ వాయిస్ ఏంటి, కొంచెం అందరికీ ఫ్రెండ్లీగా అర్థమయ్యేలాగా లేదు. చిన్నపిల్లల వాయిస్ లాగా, ఒక పెద్ద వాళ్ళు బామ్మ వాళ్ళు వాయిస్ యూస్ చేస్తారు కదా, అలా ఉందన్నమాట. అది కొంచెం మనకి అన్ని విధాలుగా ఆ వాయిస్ అనేది అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. కాబట్టి డిఫాల్ట్గా రీడ్లోనే పెట్టేద్దాం. Voice profile. Read. Enlist. సో టాప్ లెఫ్ట్లో టచ్ చేశాను నేను. సో అక్కడ రీడ్ వాయిస్ వచ్చింది, దాని మీద ట్యాప్ చేస్తున్నాను. Eloquence TTS settings. Showing items 1 to 9 of 32. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Force pitch. Force Eloquence TTS speech pitch settings over application speech pitch settings. Off. ఇదేంటి, వాయిస్లో పిచ్ అంటే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఎనేబుల్ ఇది డిసేబుల్లో ఉంటుంది. రైట్కి స్వైప్ చేస్తున్నాను ఒకసారి. Pitch. 0. Normal. Disabled. సో ఇక్కడ పిచ్ 0, నార్మల్, డిసేబుల్ అని చెప్పింది. అంటే ఇప్పుడు మీకు 0లో కాకుండా వేరే 1 కానీ -1 అలా పెట్టుకోవాలని అనుకుంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయడానికి Force pitch. Force Eloquence TTS speech pitch settings over application speech pitch settings. Off. ఆఫ్ ఉంది కదా, దీన్ని ఆన్ చేయాలి. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. On. ఇలా Showing ఆన్ items 1 to చేసినప్పుడు 9 of ఏమవుతుందంటే 32. Pitch. 0. Normal. ఇక్కడ మీరు కరెక్ట్గా టాక్ బ్యాక్ని గమనించినట్టయితే ఇక్కడ 0 నార్మల్ అని చెప్పింది. ఇంతకుముందేమో 0 నార్మల్ డిసేబుల్ అని చెప్పింది. సో ఇప్పుడు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసాం మనం ఆన్ చేసి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం పిచ్ రేట్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. Showing item 1 of 21. 21 వెరైటీ ఆఫ్ వాయిసెస్, అంటే ఇక్కడ ఏంటంటే వాయిస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవటం. ఇప్పుడు నేను -1 మీద ట్యాప్ చేయగానే మీకు నార్మల్ పిచ్ రాకుండా డిఫరెంట్ పిచ్ రావటం, అంటే వాయిస్లో టోనింగ్ డిఫరెంట్ వచ్చేస్తుంది. Eloquence TTS settings. Showing items 1 to 9 of 32. అలాగా ఒక డిఫరెంట్ ట్యూనింగ్, ఆ వాయిస్ ఒక డిఫరెంట్గా రావటం అలాగ వచ్చింది కదా. సో కాబట్టి దీన్ని 0లోనే పెట్టేసి యూస్ చేసుకోండి. Force pitch. Pitch. Showing -0. Normal. Eloquence TTS settings. Showing items 1 to 9 of 32.
సో మనం పిచ్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డిసేబుల్ Force చేయడానికి pitch. Force మళ్ళీ eloquence TTS speech pitch settings over application speech pitch settings. On. ఇది ఆన్ ఉంది కదా, దీన్ని డిసేబుల్ చేయాలంటే మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలి. Off. ఆఫ్ Showing చేయగానే ఈ items 1 to ఆప్షన్ 9 of 32. డిసేబుల్ అయిపోతుంది అనమాట. ఇలా ఇంతకుముందు మనకి ఎలక్వెన్స్లో పాత ఎలక్వెన్స్ అంటే ఈటీఐ ఎలక్వెన్స్ ఉన్నప్పుడు మనకి ఏముంది, ఈ ఆన్ ఆఫ్ ప్లేస్లో చెక్ బాక్స్ నాట్ చెక్ అని ఉండేది కదా. ఇప్పుడు అదే ఆన్ ఆఫ్ ఆప్షన్ ఇచ్చారంటే ఆప్షన్స్ ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికని. Pitch. Force speech rate. Force eloquence TTS speech rate over application speech rate. On. సో ఇదేంటంటే స్పీచ్ రేట్. స్పీచ్ రేట్ అంటే ఏంటి, మనం ఇక్కడ పిచ్ ఏమో వాయిస్ క్వాలిటీతో చెప్పుకుంటున్నాము. స్పీచ్ రేట్ అంటే మనకి స్క్రీన్ రీడర్ మనకి ఏవైనా టెక్స్ట్లు కానీ లేదా స్క్రీన్ రీడర్లో వచ్చే ఆప్షన్స్ మనకి వర్క్ ఆన్ చేయడానికి అది ఫాస్ట్గా మనకి రీడ్ చేయాలా, స్లోగా రీడ్ చేయాలా, నార్మల్గా రీడ్ చేయాలా అని. అయితే ఇక్కడ స్పీచ్ రేట్ అని ఉంది కదా, స్పీచ్ రేట్ అని ఉంది కదా, ఇది ఇక్కడ ఎనేబుల్ చేస్తుంది ఆల్రెడీ ఈ ఆప్షన్. ఒకవేళ దీన్ని డిసేబుల్ చేస్తే Off. అప్పుడు ఏమవుతుంది, Pitch. Force speech rate. Force eloquence TTS speech rate over application speech rate. Off. ఇప్పుడు ఇది 50%లో మనకి స్పీచ్ రేట్ అనేది కొంచెం స్పీడ్గా చదువుతుంది. అయితే ఇలాగైనా ఎనేబుల్ చేసుకొని ఇది ఆన్ చేసుకున్నా మనకి స్పీచ్ రేట్ స్లో అవుతుంది. ఇలా కాకుండా On. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసి Speech rate. 50% normal. సో స్పీచ్ రేట్ 50% నార్మల్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీకు ఎంత పర్సెంట్ కావాలి అంటే మీకు ఎలక్వెన్స్ ఎంత స్లోగా మీకు దాని యొక్క స్పీచ్ రేట్ అనేది స్లో ఉండాలా, వెరీ స్లో ఉండాలా అనేది ఇక్కడ నార్మల్గా 50% ఇచ్చారు. మీకు ఇంకా బేసిక్ యూజర్ అనుకుంటే 20లో 25 30లో అలా పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా స్పీచ్ రేట్ అనేది స్లో అవుతుంది. ఇంకా మీరు అప్పుడు ఈ స్పీచ్ రేట్ని ఇక్కడ 50% నార్మల్ ఉంది కదా, అక్కడ మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఆప్షన్ Unlock max eloquence speech rate. Enabling higher max speed, lower adjustment precision. Off. సో ఇదేంటి, ఇంతకు ముందేమో మనం ఫాస్ట్గా స్పీచ్ వస్తే దాన్ని స్లోగా పెట్టుకున్నాం కదా, ఇది ఆపోజిట్. అంటే మ్యాక్సిమం హయ్యర్ ఒక 60 70 80లో పెట్టుకుని మనం ఎలక్వెన్స్ని యూజ్ చేయడానికి, అంటే ఇంకా ఫాస్ట్గా కావాలి. మనం చాలామంది అడ్వాన్స్ యూజర్స్ ఏంటంటే మన వాళ్ళు ఎలక్వెన్స్ బాగా అలవాటయ్యాక స్లోగా పెట్టుకుంటే టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి మ్యాక్సిమం 70 75 అలా పెట్టుకుని యూస్ చేస్తారు. ఇంకొంతమంది అయితే 85లో కూడా పెట్టి వాడుకుంటారు. సో వాళ్ళ యొక్క కన్వీనియన్స్ని బట్టి అది. అయితే దీనిలో కూడా ఇప్పుడు ఎక్కువగా స్పీచ్ ఉంది, అది తక్కువగా ఉన్నదాన్ని ఎలాగైతే మనం ఫాస్ట్గా ఉన్నది స్లో స్పీచ్ రేట్కి తెచ్చామో ఇక్కడ కూడా అంతే, స్లోగా ఉన్న స్పీచ్ రేట్ని ఫాస్ట్గా తీసుకురావడానికి అనమాట. ఇది కూడా సో చూసారా ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంతకుముందు మనం స్పీచ్ స్లో వాల్యూమ్లో పెట్టాం కదా, సో స్లో స్పీచ్లో పెట్టినప్పుడు అది ఎనేబుల్ చేశాక మళ్ళీ ఇది మ్యాక్సిమం స్పీచ్కి రావడానికి కోసం మనం ఒక 80-85 స్పీచ్ కావాలన్నప్పుడు మనం ఏదైతే స్లో స్పీచ్ కావాలో 50% కంటే బిలో స్పీచ్ రేట్ కావాలనుకుని అది చెక్ చేస్తాం కదా, అది ఎనేబుల్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఎనేబుల్ అవ్వట్లేదు. సో ఆ ఆప్షన్ని డిసేబుల్ చేయాలి ఫస్ట్. అంటే స్పీచ్ రేట్ 50% 4 స్పీచ్ రేట్ ఉంది కదా, అది డిసేబుల్ చేసి అప్పుడు ఇది ఎనేబుల్ చేయాలి. ఇది ఎనేబుల్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ చూడండి 50% కంటే ఎక్కువ, ఇది చాలా ఫాస్ట్గా చదువుతుంది ఇక్కడ మనకి. ఇలా చదువుతుంది. ఇలా చదివినప్పుడు ఇది బేసిక్ యూజర్స్కి కానీ మీడియం యూజర్స్కి ఇది అర్థం కాదు. అడ్వాన్స్ యూజర్స్ అయితే ఫాస్ట్గా క్యాచ్ చేయగలుగుతారు, అంటే ఎలక్వెన్స్ వాయిస్ బాగా అలవాటైన వాళ్ళు. సో కాబట్టి ఇది నేను ఎనేబుల్ చేయట్లేదు, డిసేబుల్ చేస్తున్నాను. Speech rate. Force speech rate. Force eloquence TTS speech rate over application speech rate. Off. On. ఓకే,
ఇప్పుడు నేను స్పీచ్ రేట్ స్లోలో పెట్టాను. Speech unlock. Force volume. Force eloquence TTS volume over multimedia volume. On. సో ఇదేంటంటే వాల్యూమ్ ఎలక్వెన్స్ వాల్యూమ్ మనకి ఎంత కావాలి 100%. మల్టీమీడియా వాల్యూమ్ అంటే మనకి వీడియోస్ ఆడియోస్ వినేటప్పుడు ఆ వాల్యూమ్ ఉంటుంది కదా, అంటే మ్యూజిక్ వాల్యూమ్, అది 100%లో ఉన్నప్పుడు ఇది కూడా 100% దాంతో ఈక్వల్గా, దానికంటే ఈక్వల్గానే ఉండాలి. అలా ఈక్వల్గా ఉన్నప్పుడే మనకి స్క్రీన్ రీడర్ రీడ్ చేసినప్పుడు దాని వాల్యూమ్కి మన మీడియా వాల్యూమ్ అంటే ఆడియోస్ వీడియోస్ ప్లే చేసినప్పుడు మనకి ఇన్కన్వీనియంట్ అనేది ఉండకుండా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ Volume 100%. Showing items 1 to 9 of 32. ఈ వాల్యూమ్ 100% ఉంది. ఇది మీకు అవసరం లేదు, వాల్యూమ్ తగ్గించుకునే అవసరం. యాక్సెసిబిలిటీ వాల్యూమ్ తగ్గించుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఈ వాయిసెస్ వాల్యూమ్ అయితే తగ్గించుకునే అవసరం లేదు. General. Showing ఇప్పుడు items 2 to 10 of 32. వాయిస్ ప్రొఫైల్లో ఉన్న సెట్టింగ్స్. ఇప్పుడు జనరల్లో Emoji/emoticon. On. Show. ఎమోజీ మోటోకాన్స్ అవి రీడ్ చేయడానికి మనకి వాట్సాప్ మెసేజెస్లో వస్తుంటాయి కదా, ఫిష్ కేక్ విత్ స్క్రోల్డ్ అని, లేకపోతే బ్లాక్ బ్లూ డైమండ్, ఇలాంటి ఎమోజీస్ వస్తాయి కదా, అవి రీడ్ చేయడానికి అనమాట. Process punctuation. Off. Showing items 3 to 12 of 32. సో ప్రాసెస్ పంక్చువేషన్స్, ఈ ఆప్షన్ ఏంటంటే యాక్చువల్గా Punctuation. Most. Disabled. ఇది Showing items most 4 to లో ఉంది. 13 of 32. ఇది మోస్ట్ కాకుండా Process punctuation. Off. On. ఇది ఆప్షన్ Showing ఎనేబుల్ items 4 to చేశాను. 13 of 32. Punctuation. Most. ఇది దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Punctuation. ఇక్కడ Some. సమ్ అంటే మన ఎడ్యుకేషన్ పర్పస్కి యూస్ చేసే కామా ఫుల్ స్టాప్ అవి ఉంటాయి కదా, అవి వరకు రీడ్ చేస్తుంది. Picked. Most. మోస్ట్ అంటే ఇక్కడ మనకి సింబల్స్ అంటే డాలర్స్, ఎట్ సింబల్ అలాంటివి కూడా మనం కొన్ని వాట్సాప్ మెసేజెస్ చదివినప్పుడు $5 ఇలాగ రీడ్ చేస్తుంది. యాక్చువల్గా అక్కడ సింబల్ ఉంటుంది, కానీ మనకేంటి సింబల్స్ ఉన్నప్పుడు రీడ్ చేయకుండా టెక్స్టే రీడ్ చేయాలి కదా. సో కాబట్టి దీన్ని మోస్ట్లో కంటే కూడా ఆల్ అంటే మనకి ప్రతి ఒక్క పంక్చువేషన్, స్లాష్, డాష్, నెక్స్ట్ ఇంకా ఏమైనా సింబల్స్ ఉంటే కోడింగ్ సింబల్స్, స్టార్ సింబల్స్, ఇవన్నీ చెప్పాలంటే ఆల్లో పెట్టుకోవాలి. కానీ మనం ఆల్ కూడా పెట్టక్కర్లేదు, సమ్లో పెట్టుకుందాం. Picked. Some. ఇది Eloquence TTS settings. Showing items 4 to 13 of 32. సో సమ్లో పెట్టుకుంటే మనకి టెక్స్ట్లో ఉన్న కామా ఫుల్ స్టాప్ అలాంటి కొన్ని మాత్రం రీడ్ చేస్తుంది, కానీ ప్రతిదీ అలా రీడ్ చేయదు. నెక్స్ట్ ఆప్షన్ Use number processing. Off. Showing items 4 to 14 of 32. యూజ్ నెంబర్ ప్రాసెసింగ్ అని ఉంది. ఇది కూడా ఆప్షన్ డిసేబుల్ అయ్యే ఉంది. ఇది ఎనేబుల్ చేస్తున్నాను. On. Showing Next. items 4 to number processing. Digits. Show. ఇది డిజిట్స్లోనే ఉంచేద్దాం, ఎందుకనంటే ఇక్కడ మనం నెంబర్స్ డిజిట్స్ అంటే ఇప్పుడు మీ నెంబర్ ఒకవేళ 988 అట్లా సంథింగ్ ఉందనుకోండి, అది డిజిట్స్లో ఉంటే ఇలా చెప్తుంది 988 అలాగని. కానీ అలా కాకుండా ఒకవేళ మీకు దీంట్లోనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. Number processing. Pairs. పేర్స్ అంటే 2 నెంబర్స్గా 99, 99, 88, 76 ఇలా చెప్తుంది. అది మనకి క్యాచ్ చేసుకోవడం తొందరగా అవ్వదు అనమాట. నెక్స్ట్ Triplets. ట్రిప్లెట్స్ అంటే 3 నెంబర్స్ చెప్తుంది. Cancel. సో Out of list. ట్రిప్లెట్స్ అంటే ఈ ట్రిలియన్, మిలియన్, 9 trillion, 8 billion ఇలా చెప్తుంది అనమాట. Triplets. Enlist. Pairs. Picked. Digits. డిజిట్స్
సో డిజిట్స్ అంటే మనకి చక్కగా ఒక నెంబర్ ఉంటే దాన్ని నీట్గా +919177 ఇలా రీడ్ చేస్తుంది అనమాట. అలా రీడ్ చేస్తే మనం ఎవరికైనా నెంబర్ చెప్పడానికైనా కూడా ఈజీగా ఉంటుంది. బ్యాక్ Back. వచ్చేస్తున్నాను. Out. Eloquence TTS settings. సో ఇది ఆఫ్లోనే పెడదాం. Use number processing. On. Off. Showing items 5 to 15 of 32. నెక్స్ట్ ఆప్షన్ Number processing. Digits. Use abbreviations. On. Showing items 6 to 16 of 32. యూజ్ అబ్రివియేషన్స్. మనకి చాలా అబ్రివియేషన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆర్బీఐ ఇలాంటివి ఉన్నప్పుడు దాని అబ్రివియేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా చెప్పాలి. ఇలాంటి అబ్రివియేషన్స్ కూడా యూజ్ Intonation pauses. On. Showing items Intonation 7 to pauses, 17 of advanced. Showing Ivanni- items 7 to 18 of 32. జనరల్ సెట్టింగ్స్లో ఉన్న ఆప్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్. ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఏమున్నాయంటే Force language. Selected language will always be used, regardless of system settings. Off. Showing items 8 to 19 of లాంగ్వేజ్ 32. ఏది పెట్టుకున్నా కూడా మనకి సిస్టమ్ లాంగ్వేజ్తో పని లేకుండా ఇక్కడ ఈ ఎలక్వెన్స్ కంటూ వాయిస్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, మనకి యూఎస్ ఇంగ్లీష్, యూకే ఇంగ్లీష్ ఇలా 10 లాంగ్వేజెస్ ఉంటాయని మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆ ఆప్షన్ అనమాట ఇది. ఇది ఎనేబుల్ చేసుకునే అవసరం లేదు. డిఫాల్ట్గా ఇది యూఎస్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. Language. English United States. Showing items 9 to 20 of ఇదే 32. చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ Sampling rate. 11 kilohertz. Showing items 10 to 21 of 32. సో ఇది శాంప్లింగ్ రేట్. Audio optimization. Balanced. Showing items 12 to 22 సో of 32. ఆడియో ఆప్టిమైజేషన్ ఇక్కడ మనకి ఆడియో Audio optimization. Optimized for quality. క్వాలిటీ పర్పస్ కోసం, Optimized for volume. క్వాలిటీ, వాల్యూమ్, Cancel. Edge panel. Optimized for volume. Optimized for quality. Ticked. Balanced. సో ఇది క్వాలిటీ వాల్యూమ్ కాకుండా మనం బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటే మనం వీడియోస్ కానీ ఆడియోస్ ఏమైనా వినేటప్పుడు కూడా ఈ యొక్క ఆడియోతో అంటే ఈ ఆడియో క్వాలిటీతో ప్రాబ్లం అనేది ఉండదు. Back. సో దీన్ని Out of కూడా ఏం డిస్టర్బ్ Eloquence చేయట్లేదు. TTS settings. User dictionary. Showing items 13 to Next. 23 of 32. యూజర్ డిక్షనరీ. ఈ యూజర్ డిక్షనరీ ఏంటంటే మనకి ఈ స్క్రీన్ రీడర్ రీడ్ చేసినప్పుడు కొన్ని వర్డ్స్ ఈ యుఎస్ ఇంగ్లీష్ అంటే అమెరికన్ యాక్సెంట్లో చదువుతుంది. అలా చదివినప్పుడు మనకి కొన్ని ప్లేస్ నేమ్స్ అయినా అవ్వచ్చు, లేదా ఎకనామిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ అబ్రివియేషన్స్, ఇప్పుడు ఈవెన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటే HDI, సో అట్లాంటివి ఇంకా కొన్ని ఏంటంటే మనకి జీడిపిని కూడా అది ప్రొనౌన్స్ చేసే యాక్సెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. స్క్రీన్ రీడర్ యూజర్స్గా మనం తొందరగా అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం అని అనుకుంటే ఆ జీడిపి ఉన్న ప్లేస్లో ఏమని రీడ్ చేయాలి అనేది ఇక్కడ మనం వర్డ్స్ పెట్టుకోవచ్చు. ఎలాగో చూద్దాం ఇప్పుడు. Enable user dictionary. On. Showing items 13 to 24 of 32. ఎనేబుల్ యూజర్ డిక్షనరీ ఆన్ ఉంది. Add word. Enable user So- dictionary. On. Add word. ఇది Add a ఎనేబుల్ new word to the చేసి user dictionary. ఇక్కడ యాడ్ వర్డ్ ఉంది కదా, Word list. There are 0 words. ఈ Showing add item. word Add లో word. Add word. Showing English India QWERTY. ఇక్కడ నేను ఊరికే విజయవాడ అని రాస్తున్నాను. V. Vic. Shift. Capital V. Cap. U. I. J. A. U. Y. Y. Q. W. Double. A. S. D. Shift. A. రాశాను. Next. నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను. Editing. Replacement word. Edit box. రిప్లేస్మెంట్ వర్డ్ అంటే ఇప్పుడు ఆ విజయవాడ అని వచ్చిన ప్లేస్లో ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఆ వర్డే ప్రొనౌన్స్ చేయాలా లేకపోతే ఇంకా వేరే వర్డ్ లాగా ఏమైనా ప్రొనౌన్స్ చేయాలా అని చెప్పేసి, అలా విజయవాడ అని అలాగే ఏమైనా ప్రొనౌన్స్ చేయాలా అని చెప్పి Not ticked. Case sensitive word.
కేస్ సెన్సిటివ్ వర్డ్ అంటే మనకి అప్పర్ కేసు లోవర్ కేసు ఉంటాయి కదా, అలాగా అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చినప్పుడే విజయవాడ అని చదవాలా, తర్వాత లెటర్స్ అన్నీ స్మాల్ అంటే ఫస్ట్ లెటర్ కూడా స్మాల్ ఉంటే విజయవాడ అలా చదవాలా, ఇలా చదవాలి అనేది అనమాట. అది యాడ్. Open features menu. Editing. Enter the editing. Replacement word. Edit box. రీప్లేస్మెంట్ వర్డ్ ఇక్కడ మనం కావాలంటే ఇప్పుడు ఆ వర్డ్ ఉంది విజయవాడ, సో ఆ విజయవాడ వర్డ్ రీప్లేస్మెంట్ వర్డ్లో కూడా విజయవాడ అని రాస్తే మనకి అలాగే చదువుతుంది ఆ వర్డ్ వచ్చినప్పుడల్లా. Vic, shift. Capital V, I, J, A, Y, W, A, D, A, done. Keyboard hidden. ఇలా మనం వర్డ్స్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం డిక్షనరీలో ఆల్రెడీ రాసుకొని ఉంటాం కాబట్టి అది ఆ వర్డ్లోనే ప్రొనౌన్స్ చేస్తుంది అనమాట. అలా ప్రొనౌన్స్ చేసినప్పుడు మనం స్క్రీన్ రీడర్ని అండర్స్టాండ్ చేసుకొని ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే ఎకనామిక్స్ కామర్స్ చెప్పే లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. మనం చాలా ఇంగ్లీష్ టెక్స్ట్లను చదువుతాము, చాలా పీడిఎఫ్ని వాటిల్ని డాక్యుమెంట్స్ని ఇమేజెస్ని వీటన్నిటిని చదువుతూ ఉంటాం కదా, అలా చదివినప్పుడు ఈ యొక్క వర్డింగ్స్ మనకి ప్రాపర్గా అర్థం కావాలంటే ఈ యూజర్ డిక్షనరీని ఇలా యూజ్ చేసుకోవాలి. Not ticked. Case sensitive. Add. Edge panels. Add. With word added successfully. Eloquence TTS. Eloquence TTS settings. అంతా అయిపోయి డన్ ఇచ్చాక యాడ్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ వర్డ్ సక్సెస్ఫుల్గా యాడ్ అయింది డిక్షనరీలో. ఇప్పుడు రైట్కి స్వైప్ చేసి చూద్దాం. Word list. There is one word. ఓకే, ఇంతకుముందు 0 అని చెప్పింది కదా, ఇప్పుడు 1 వర్డ్ అనేసి చెప్పింది. ఆ 1 వర్డ్ ఏంటో కూడా దీన్ని ఓపెన్ చేస్తే ఆ 1 వర్డ్ విజయవాడ అనేది అక్కడ ఉంటుంది. Import dictionary file. Showing items 17 to 27 of ఇంపోర్ట్ 32. డిక్షనరీ, ఎక్స్పోర్ట్ డిక్షనరీ, ఈ ఫైల్ ఇది డిక్షనరీని ఇంకా వేరే దాంట్లోకి ఇంపోర్ట్ చేయొచ్చు. మళ్ళీ Export dictionary file. Showing items 18 to 28 of 32. ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. Defaults. Showing items Next, 19 to 29 of defaults. 32. Reset voice settings. Showing items 19 ఇక్కడ to 30 of మనం 32. ఒకవేళ రీసెట్ వాయిస్ సెట్టింగ్స్ అంటే వాయిస్ సెట్టింగ్స్ స్టార్టింగ్లో ఎలక్వెన్స్ యూజ్ చేసి అంటే యాప్ ఇన్స్టాల్ చేశాక ఎలా ఉన్నాయో సెట్టింగ్స్ అన్నీ అలాగే కావాలి అని అనుకుంటే ఈ రీసెట్ మీద ట్యాప్ చేస్తే మళ్ళీ మనకి ఫ్రెష్గా ఎలక్వెన్స్ యాప్ ఇన్స్టాల్ చేశాక ఏ సెట్టింగ్స్ అయితే ఉంటాయో అవే సెట్టింగ్స్ వస్తాయన్నమాట. మళ్ళీ వాటిని మనం ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. About. Showing Next, items 20 to about. 31 of 32. ఇదే About Eloquence TTS. Showing items 20 to 32 of 32. సో ఇది ఎలక్వెన్స్ టీటీఎస్ గురించి, ఎలక్వెన్స్ యాప్ డెవలప్మెంట్ ఎలా చేశారు, అసలు ఎలక్వెన్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనే డిస్క్రిప్షన్ అంతా కూడా ఈ అబౌట్లో ఉంటుంది. Edge panels. Out of list. ఇవన్నీ ఎలక్వెన్స్ టీటీఎస్లో ఉన్న సెట్టింగ్స్. Back. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. Eloquence TTS. నెక్స్ట్ ఆప్షన్ Subscribed icon. System TTS settings. సిస్టమ్ టీటీఎస్ సెట్టింగ్స్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేద్దాం. Text to speech output. సో ఇంతకుముందు మనం చూసింది ఏంటి, డిఫాల్ట్గా ఎలక్వెన్స్ని సిస్టమ్ వాయిస్ కింద అంటే టీటీఎస్ కింద డిఫాల్ట్ టీటీఎస్ కింద మార్చుకోవడం ఎలాగో చూసాం. ఇప్పుడు సిస్టమ్ టీటీఎస్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ నుంచే మన ప్రిఫర్డ్ ఇంజిన్ టెక్స్ట్ టు స్పీచ్లోకి వచ్చి అంటే సిస్టమ్ వాయిస్ కింద కూడా ఈ ఎలక్వెన్స్ వాయిసే కావాలంటే మనం ఇంతకుముందు అయితే టాక్ బ్యాక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి టాక్ బ్యాక్ మెన్యూ తీసుకొని టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అలా చేసేవాళ్ళం కదా. అలా చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ యాప్లోకే వచ్చి ఈ సిస్టమ్ టీటీఎస్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇందులో మనం Text to speech output.
Preferred engine. ప్రిఫర్డ్ ఇంజిన్ Eloquence ఏది T- కావాలో back. Out ఆటో of list. టీటీఎస్ ఏం కావాలో అది మనం ఇక్కడ ప్రిఫర్డ్ ఇంజిన్గా పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టుకుని ఎలక్వెన్స్ని కన్ఫిగర్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఈ ఎలక్వెన్స్లో ఉన్న సెట్టింగ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.